ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయిపోయాయా నీ స్వాగత కార్యక్రమాలు? లేకపోతే గుమ్మడికాయలు కూడా కొట్టి కొత్త పెళ్లి కూతుర్ని ఆహ్వానించినట్టు ఆహ్వానించలేకపోయావా? తనేదో సాధించినట్లు భలే వెల్కమ్ చెప్తున్నారు. చావు బ్రతుకుల దాకా వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇలా దిష్టి తీయాలి. ఆ అందర్నీ కంగారు పెట్టి ఎవరికి నిద్ర లేకుండా చేసింది కదా. పద లక్ష్మి, లోపలికి వెళ్దాం. లక్ష్మి పద. చూసావా విహారీ దానికి ఎంత సేవలు చేస్తున్నాడో? మొన్న కూడా అంతే. ఆ హాస్పిటల్ దగ్గర కరెక్ట్ గా విహారీ అడ్డు రాకపోతే ఈ పాటికి దానికి పాడె కట్టి పిండం కూడా పెట్టేసేవాళ్ళం. అది బ్రతికొచ్చింది. రేపు నీకు అడ్డొస్తుందేమో చూసుకో. దాన్ని చంపడానికి వెళ్ళినప్పుడు కూడా ఏదో సొంత వాళ్ల కోసం పడినంత తపన పడ్డాడు. మళ్ళీ వాడే హాస్పిటల్లో ఉన్నాడు. సపర్యలు కూడా చేసుంటాడు. దగ్గరుండి మరీ డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకునొచ్చాడు. అదే ప్లేసులో నువ్వుంటే నీకిన్ని సేవలు చేస్తాడంటావా? నీకోసం ఇంత పరితపిస్తాడంటావా? నువ్వు దాన్ని కంట్రోల్లో పెట్టాలి. లేకపోతే దాని మొగుడెవరో కనుక్కొని వాడి దగ్గరికైనా దాన్ని పంపించేయాలి. లేకపోతే అది ఖచ్చితంగా నీకు పోటీ అవుతుంది. చూసుకో. అంతవరకు దాన్ని రానివ్వలే పిన్ని. దాని సంగతి నేను చూస్తాను. కనకానికి ఎలా ఉందో ఏంటో. అసలు తను తిన్నదో లేదో. అయ్యో మర్చిపోయానే, యమనమ్మ గారికి టాబ్లెట్స్ ఇవ్వాలి కదా. ఏంటి లక్ష్మి, రెస్ట్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, మీరు టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది కదా, అవే తీసుకొద్దామని నేను బయలుదేరాను. ఈలోపు మీరే వచ్చారు. ఈ పరిస్థితుల్లో కూడా నాకు సేవ చేయాలనుకుంటున్నావా లక్ష్మి? ఆ దెబ్బలతో నీరసంగా ఉన్న నువ్వు ఏ పని చెయ్యక్కర్లేదు. ముందు ఈ టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకో. అది కాదమ్మా, నాకు పర్లేదు. మీరెందుకు ఈ పనులన్నీ చేయడం? అంటే నువ్వే సేవలు చేయాలా? నీకు బాగా లేకపోతే మేము నీకు ఏ పనులు చేయకూడదా? ముందు టిఫిన్ చెయ్యి, టాబ్లెట్స్ వేసుకో, చక్కగా రెస్ట్ తీసుకో. సరే సరే, నాకు అవతల పనుంది. ముందు తిను, సరేనా? మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, నీకేం కాదు.
కనకం నీకేం కాదు కనకం, నిన్ను నేను బ్రతికించుకుంటాను. ప్లీజ్ కనకం, మనం త్వరగా హాస్పిటల్కి వెళ్ళిపోతాం. లే లే. నా వల్ల విహారీ బాబు గారు చాలా బాధపడ్డారు, చాలా కంగారు పడ్డారు. ఆ, ఆ, హే, ఏంటి ఫార్మాలిటీస్? కూర్చో. ఇప్పుడంతా ఓకే కదా? ఆ, ఓకే విహారీ గారు. ఐఎమ్ రియల్లీ సారీ. సారీనా? అసలు ఎందుకు? నాకు యాక్సిడెంట్ అయిన రోజు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఆ విషయం నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా నేను అపరాధ భావనతో సతమతమైపోతున్నాను. ఏంటి కనుక నీ మంచితనం? నువ్వు చావు బ్రతుకుల మధ్యలో ఉండి కూడా నేను బాధపడుతున్నానని ఆలోచిస్తున్నావు, కానీ నీ గురించి నువ్వు ఒక్క సెకండ్ కూడా ఆలోచించవా? నా గురించి ఆలోచించే మీరుండగా నేనెందుకు ఆలోచించడం విహారీ గారు? ఏంటి, డిన్నర్ చేయలేదా? ఆ, చేస్తానులేండి. ఇంకెప్పుడు చేస్తావు? ఆ, నిజం చెప్పాలంటే నాకెందుకో తినబుద్ధి కావడం లేదు. ఓ, నాకు తెలుసు కనుక హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటివి తినబుద్ధి కాదు. అందుకే నీ కోసం ఒకటి తెచ్చాను. ఏంటి విహారీ గారు ఇది? ఏదైనా జావా? కాదు, దీన్ని సూప్ అంటారు. ఎప్పుడైనా బాగలేనప్పుడు తాగామనుకో మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఈ సూప్ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తాగు. నేనెప్పుడు ఈ సూప్ తాగలేదు బాబు. ఈ సూప్ చాలా బాగుంటుంది, నేను తాగిస్తాను కదా. తాగు. ఎలా ఉంది? ఈ లక్ష్మికి ఎలాగైనా ఇప్పుడు ఫుల్ వార్నింగ్ ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళింది ఇది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.